న్యూక్లియర్ వెపన్స్ విషయంలో భారత్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోందా? తొలిసారి అణ్వాయుధాల మోహరింపు వెనుక ఉద్దేశమేంటి? పాక్ ఉత్తర కొరియా కన్నా ఇండియా వద్దే అణు వార్ హెడ్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? సిప్రీ నివేదిక ఏం చెబుతోంది? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ రక్షణ రంగ లెక్కలు పూర్తిగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితులు, యుద్ధ భయాలతో ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇతర దేశాల కన్నా దూకుడుగా భారత్ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నట్లు సిప్రీ సంచలన నివేదిక విడుదల చేసింది. ఏడాది వ్యవధిలోనే 10 అణ్వాయుధాలను సమకూర్చుకున్నట్లు తెలిపింది. అంతేకాదు, పాకిస్తాన్ కంటే భారత్ వద్ద ఎక్కువ అణు వార్ హెడ్లు ఉన్నట్లు సిప్రీ నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద 190 అణ్వాయుధాలున్నాయని, పాకిస్తాన్ దగ్గర 170 అణు వార్ హెడ్స్ ఉన్నాయని సిప్రీ అంచనా వేసింది. అంటే పాకిస్తాన్ కంటే భారత్ దగ్గరే 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి. సిప్రీ నివేదిక ప్రకారం చైనా అంతర్భాగంలోని లక్ష్యాలను ఛేదించగల సుదూర క్షిపణులపైన భారతదేశం ఇప్పుడు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2025లో కొత్త అణుప్రయోగ వ్యవస్థలను భారత్ అభివృద్ధి చేసినట్లు స్పష్టమైంది. 2025 మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతను సిప్రీ అసాధారణ తీవ్రమైన మిలిటరీ క్రైసిస్ గా అభివర్ణించింది. అయితే అణుఘర్షణ దిశగా వెళ్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే భారత్ తన అణ్వాయుధ శక్తిని పెంపొందించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సిప్రీ తెలిపింది. ఈ క్రమంలోనే భారతదేశం తన దశాబ్దాల కాలపు అణు విధానాన్ని పక్కన పెట్టి తొలిసారిగా 12 అణు వార్ హెడ్లను వ్యూహాత్మకంగా మోహరించిందని సిప్రీ తెలిపింది. గతంలో అణు వార్ హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని భారత్ అనుసరించేది. అయితే ఇప్పుడు శాంతి సమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా వంటి చర్యలతో రక్షణ సంసిద్ధతలో భారత్ తమ చర్యలను మరో సరికొత్త స్థాయికి తీసుకువెళ్లిందని సిప్రీ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. 2025లో భారత రక్షణ వ్యయం $92.1 బిలియన్ ఉన్నట్లు సిప్రీ నివేదిక తెలిపింది. 2024తో పోలిస్తే ఇది 8.9% ఎక్కువ. 2021-25 మధ్య ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 8.2% మన దేశానివి. కాగా భారత్ త్రివిధ దళాలకు అణు సామర్థ్యం ఉంది. అంటే భూమి, ఆకాశం, సముద్రం ఈ 3 మార్గాల ద్వారా అణుదాడి చేయగలం. భారత నౌకాదళంలో అరిహంత్ తరగతి అణు జలాంతర్గాములు, వైమానిక దళంలో మిరాజ్ 2000, జాగ్వార్ సహా రఫేల్, సుఖోయ్ 30, MKI యుద్ధ విమానాలు అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలవు. ఇక భూ ఉపరితలం నుంచి అగ్ని, పృథ్వీ, నిర్భయ్, బ్రహ్మోస్ వంటి క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు 9 కాగా ఈ ఏడాది జనవరి వరకు ఆ దేశాలన్నింటి దగ్గర కలిపి 12,187 అణ్వాయుధాలు ఉన్నాయని సిప్రీ ఇయర్ బుక్ తెలిపింది. ఇందులో 9,745 వార్ హెడ్లు ఎప్పుడైనా ఉపయోగించేలా సైనిక నిల్వలలో సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. రష్యా దగ్గర 5,420, అమెరికా దగ్గర 5,042 అణు వార్ హెడ్లు ఉన్నాయని సిప్రీ వెల్లడించింది. ఈ జాబితాలో ఫ్రాన్స్ దగ్గర 370, యూకే 225, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియాలో 60 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు వెల్లడైంది. చైనా దగ్గర 620 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బీజింగ్ 20 అణు వార్ హెడ్లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుంది. ఫ్రాన్స్ దగ్గర 370, యూకే 225, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియాలో 60 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు సిప్రీ వెల్లడించింది. ఈ లెక్కను చూస్తే పాకిస్తాన్, ఉత్తర కొరియా కన్నా మన దగ్గరే ఎక్కువ అణ్వాయుధాలున్నట్లు సిప్రీ తేల్చింది.